everyone, welcome to Vanika's Crazy Videos. ఈ వింటర్ సీజన్లో దోశ ప్యాటర్న్ అనేది అసలుకు పులవదు కదా. అలా కాకుండా ఈ విధంగా పులవడానికి ఈ చిన్న ట్రిక్ వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. మిల్లెట్స్ ఉంటాయి కదా, మిల్లెట్స్లో ఒకటైన కొర్రలను రెగ్యులర్గా తీసుకుని దోశ ప్యాటర్న్లోకి ఒక టీ గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. పిండిని కూడా బాగా పులవడానికి యూజ్ అవుతుంది. నేను ఇక్కడ యూజ్ చేసే ప్యాటర్న్లో బియ్యము, కొర్రలు, పొట్టు మినపప్పు యూజ్ చేశాను. నేను ఇక్కడ యూజ్ చేసే ప్యాటర్న్లో బియ్యము, కొర్రలు, అదేవిధంగా పొట్టు మినపప్పు యూజ్ చేశాను. అందుకనే కలర్ అనేది ఈ విధంగా ఉంది. కొర్రలు అనేది దోశలోకనే కాదు, ఇడ్లీలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం మినపప్పు నానబెట్టేటప్పుడే కొర్రలను కూడా నానబెట్టుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఎప్పుడు రొటీన్గా దోశ కాకుండా ఈ విధంగా ఆనియన్, కారం వేసి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.